హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు మహానంది. మీరు చూసుకోవచ్చు, మన రీసెంట్గా షార్ట్ అయితే మన ఛానల్లో అప్లోడ్ చేసాము. అయితే మనం మహానందికి అయితే వచ్చాము. అయితే మీకు పిన్ టు పిన్ వీడియోలో మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లాస్ట్ దాకా అయితే చూడండి, మిస్ అవ్వకుండా. ఇక్కడ వీడియోలో మనం చూసుకోవచ్చు, ఇది అయితే ఎంట్రీలో అయితే సాంబశివుడు కానీ పార్వతీదేవి విగ్రహాలు అయితే ఉన్నాయి. మేము ఫస్ట్ అయితే ఇక్కడికి వచ్చాము. ఈ లోన ఎంట్రీలో తీసుకున్న తర్వాత మనకి లెఫ్ట్ సైడ్లో అక్కడ ఫుట్పాత్ అయితే ఉంటుంది. ఇక్కడ ఎంత దోపిడీ ఉందంటే మహానందిలో మీకు చూడొచ్చు, నేను చూపిస్తాను. ఇక్కడ మహానందిలో రాగానే అక్కడ ఫుట్పాత్ దగ్గరికి వెళ్ళాలి. అక్కడ 20 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. తర్వాత బ్యాగులు అయితే లగేజ్ బ్యాగులు అక్కడే దాని పక్కనే కౌంటర్ ఉంది. ఆ కౌంటర్లో మనం లగేజ్ బ్యాగులు అయితే ఉంచాలి. అక్కడ బ్యాగ్కి వచ్చేసి 30 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. ఇంకా లోనకి వెళ్ళిన తర్వాత ఫ్రీ దర్శనం ఉంది. అయినా కానీ ఫ్రీ దర్శనానికి వాళ్ళు అలౌ చేయకుండా 50 రూపీస్, 150 రూపీస్, 250 రూపీస్ ఛార్జ్ అయితే చేస్తున్నారు. మేమైతే 50 రూపీస్ టోకెన్ తీసుకొని దర్శనానికి వెళ్ళిపోయాము. కాబట్టి అక్కడ ఫ్రీ దర్శనం అయితే ఉంది. క్యూ కూడా పెద్దగా ఏం లేదు, అంతా జనం అంతా ఖాళీగానే ఉన్నారు. ఇప్పుడు గుళ్ళల్లో అయితే మరీ దోపిడీగా తయారైనాయి. మరి గవర్నమెంట్లు ఏం చేస్తున్నాయో, ఆ గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థ ఏం చేస్తుందో, ఆ దేవాలయ శాఖ వాళ్ళు ఏం చేస్తున్నారో నాకైతే అర్థం కాలేదు. అసలు గుళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం భక్తితోటి దర్శనానికి అయితే వెళ్తాము, కానీ ప్రతిదీ కూడా వాళ్ళు ఫోర్స్ చేసి జనాల దగ్గర అయితే వసూలు చేస్తున్నారు. అదైతే కొంచెం నాకు మైనస్ అయితే అనిపించింది. ఇక్కడైతే మీరు చూసుకోవచ్చు, మేము కొబ్బరికాయలు అయితే తీసుకున్నాము. ఇదిగో 150 రూపీస్ ఛార్జ్ చేశారు.